గుడివాడలో కొడాలి నానికి సీట్ ఇవ్వకుండా ఆయన మారుస్తున్నారు. అదే సందర్భంలో అక్కడ వేరే వ్యక్తికి ఇస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి అన్నట్టు నిన్న ఒక పోస్టర్ వెలవటం, దాని తర్వాత బాగా వైరల్ అవ్వటం, అది మనం కూడా వీడియో పోస్ట్ చేసుకున్నాం. అయితే ఏం జరిగింది, అసలు తెర వెనకాల ఏం జరిగింది అంటే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే, ఆయన వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం పేరు ఏదైతే ప్రచారంలో ఉన్నటువంటి ఏదైతే నానికి కాకుండా పేరు ఇస్తారు సీటు అన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవం కొడాలి నానికి బాగా క్లోజే, కొడాలి నాని మనిషే. వీళ్ళందరూ కలిసి ఆల్రెడీ తాజాగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏది అధిష్టానం అట్లాంటిది ఏం లేదు, ఇదంతా వదంతి అన్నటువంటి. ఎట్ ద సేమ్ టైం మెయిన్ పాయింట్ ఏంటంటే, జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా దాచేసేటటువంటి ప్రయత్నం జరిగింది అన్నటువంటి విషయం వెలుగులోకి వస్తుంది. ఇక్కడ ఎవరినైతే తీసుకురావాలనుకుంటున్నారో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వేస్తున్న స్కెచ్కి రివర్స్ స్కెచ్చే ఇక్కడ జరిగింది అన్నటువంటి విషయం ప్రధానమైనటువంటి వ్యవహారం కింద కనబడుతుంది. ఏంటి అక్కడ రివర్స్ స్కెచ్ అంటే, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట భువనేశ్వరి గారిని కానీ తర్వాత బ్రాహ్మణి గారిని కానీ పోటీకి పెడతారు. ఇది ప్రస్తుతం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందినటువంటి ఉప్పు. తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో సమాచారం అందించారు. దాంతో అట్లాంటి పరిస్థితే వస్తే అక్కడ కొడాలి నానికి పోటీకి పెట్టేటట్టు, అంటే పెనమలూరు, గన్నవరమో ఇట్లాంటి చోట్లన బ్రాహ్మణి గారినో లేకపోతే తర్వాతన భువనేశ్వర్ గారినో పోటీకి పెట్టడం ద్వారా ఒక సీరియస్ ఎఫర్ట్ పెట్టాలన్నటువంటిది ఇక్కడ తెలుగుదేశం ప్రయత్నం. ఆ విషయం సమాచారం అందుకోవడం వల్లనే కొడాలి నానిని పిలిచి, అది జరిగితే నువ్వు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడ ఇంకెవరినన్నా ప్రపోజ్ చేయమంటే ఇప్పుడు ఈ ప్రపోజల్ అదే ఇప్పుడు హైలైట్ అయినటువంటి పేరు. అయితే ఇక్కడే విషయం ఏంటంటే, ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత గుడివాడలో లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కాకపోతే 20 ఏళ్ళ నుంచి తనే గెలుస్తూ వస్తుండడం వల్ల సహజంగా వచ్చేటువంటి వ్యతిరేకత. రెండవది, ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి, బట్ ఇప్పటిదాకా రోడ్లు అవన్నీ గందరగోళంగా ఉన్నాయి. అట్లాంటి సిచ్యుయేషన్లో ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తిని చల్లార్చడానికి ఒకటి కాపు సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరి మద్దతు కూడా నాని కంటే కూడా ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఆయనకే ఉంది అన్నటువంటిది కూడా ఉంది. కాకపోతే అసలు పాయింట్ అందుకనినే ఆ పేరు ప్రచారంలో ఉందని. తను కనుక గుడివాడ నుంచి అవతలకి వెళ్లాల్సి వస్తే ప్రస్తుతం అక్కడ కాపు సామాజిక వర్గానికి సీట్ ఇచ్చేటటువంటి ప్రక్రియకి రంగం సిద్ధమవుతుంది.